81వ అమావాస్య నాడు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞ పరంపరలో మనము 80 దాటి 81లోకి ప్రవేశించాం. మనం కూడా ఈ 81 దాటి 100 సంవత్సరాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలంటే మనకి జన్మనిచ్చి మనకి సృష్టి స్థితి లయాలని మూడింటిని కూడా సమపాలనలో మనకు అందించేటటువంటి ఆ మూలపుటమ్మ ఎవరైతే ఉన్నారో ఆ బండ్లమ్మ తల్లి బదలాముఖి ఆలయంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా అందరినీ కూడా కుటుంబ సభ్యులని ఈ గ్రామాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని అండపిండ బ్రహ్మాండాన్ని కాపాడేటటువంటి తల్లి కనుక ఒక్కసారి 2 చేతులు ఎత్తి శ్రీ బదలాముఖి అమ్మవారికి బిడ్డల పిలుపు అమ్మకి వినపడాలి. ఏది మరొక్కసారి శ్రీ బదలాముఖి అమ్మవారికి. ఇవాళ అమ్మవారి యొక్క దర్శనం చూశారో లేదో నవవిధ దుర్గలతో ప్రతిష్ఠితమై మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలతో ప్రజల యొక్క సహకారం లేదే ప్రభుత్వం గాని పాలకులు గాని ఏమీ చేయలేదు. కనుక ఇవాళ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నరసింహమూర్తి గారు 80 యజ్ఞాలు పూర్తి చేయించి మీ అందరి చేత మీరందరూ బాగుండాలి, ఈ గ్రామం బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋత్వికులని విప్రశ్రేష్ఠులని ఇక్కడికి రావించి మనలాంటి వారందరినీ తరింపజేయడానికి ఒక మార్గదర్శకత్వం ఉన్నది. అలా ఆలయ ధర్మకర్తగా మనం ఎలా ఉన్నా ప్రజల క్షేమం భక్తుల క్షేమం కాపాడే తల్లికి మనం సేవ చేసుకుంటే మనకి ఏ కోరికలైనా ఆవిడ ఇస్తుంది. మనం అమ్మవారి సమక్షంలోకి వచ్చి చిన్న చిన్న కోరికలు అడగవలసిన పని లేదు. మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి అని అడగక్కర్లా. ఎందుకంటే చిన్నవాళ్ళ దగ్గరికి వెళితే చిన్న కోరికలు అడగాలి. మనం వచ్చింది మన అమ్మవారి దగ్గరికి. అక్కడ అమ్మకు తెలుసు బిడ్డకి ఏం కావాలో. కనుక మనం అంతా కూడా అమ్మా నాకు ఏం లేదో నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో మరి అవన్నీ నీకు తెలుసు కనుక నాకు లోపించినటువంటి సౌకర్యాలని నీవే చూసుకో అని ఒక్కసారి అందరూ చేతులెత్తి శ్రీ బదలాముఖి అమ్మవారికి, శ్రీ బదలాముఖి అమ్మవారికి, శ్రీ బదలాముఖి అమ్మవారికి. ఇప్పుడే వ్యక్తులు వేదమంత్ర ఉచ్చారణలతో చక్కని సంస్కృత పండితులు భాష అభినివేశం కలిగినటువంటి వాళ్ళు పురోహితులు ఇక్కడ మనకి ఏర్పరిచారు. చక్కగా విఘ్నేశ్వరుని ప్రార్థించి మీ యొక్క గోత్రనామాలతో మీరు మీ బిడ్డలు సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు. మిమ్మల్ని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఏమనంటే యవ్వాని పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యలకు అక్షరాన్నవమైన అమృత కలసి యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై భారత భారతీ భాగ్యమయ్యే యవ్వాని శుభముఖంబు ఏకాగ్రమంత్రమై ఓంకార రూపమై అతడు వ్యాస ఋషి కాళిదాసౌల మన్ముఖీన స్వామయ మహిత పనితి అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి గణపతీశుడు నిమ్ముల కాకుగాక గణపతీశుడు నిమ్ముల కాకుగాక. న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత కార్యాణి శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సకల కార్యాణి సఫలీకృత సిద్ధ్యర్థం ఆశ్వయుజ మాస అమావాస్య భౌమవార
वासर राहुकाल विशेष समये कालदुर्गा महादेवी अनुग्रहेण कालानुसारेण सकल विध दुर्दोष प्रयोग बाधा निवारणार्थं शीघ्रमेव मम मनोभीष्ट सिद्ध्यर्थं మీ మనసులో అనుకున్నటువంటి సంకల్పాన్ని ఒకసారి చెప్పుకోండి. ఏదైతే కోరిక అనుకొని ఈ రోజు హోమ కార్యక్రమానికి ఇచ్చేశారో ఆ కోరికను ఒకసారి చెప్పుకోండి. అందరినీ కాపాడుతున్నటువంటి తల్లి గ్రామ దేవత దేవత పేరు బగలాముఖి అని బండ్లమ్మ అని రెండు పేర్లతో ఏ పేరుతో పిలిచినా మా అమ్మ పలుకుతుంది. అగో ఆ అమ్మవారి గురించి అమ్మలమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఎట్లా అయితే దుర్గముడిలో ఉందో అదే స్థాయిలో పద్యాన్ని ఒకటి అందిస్తున్నాయి. సంతోషపుర ప్రజల పక్షాన ధర్మ అధికారి పక్షాన ఆలయ పక్షాన అందరి పక్షాన ఆయన నేను చెబితే ఆయన అప్పటికప్పుడు కేవలం 1.5 నిమిషంలోనే అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. ఆ పద్యం జనయిత్రి బగలాముఖి వరాన్ని ఇచ్చేటటువంటి తల్లి జనయిత్రి బగలాముఖి వరద పంచప్రేత మంచాభిషైవై అమలగన్న అమ్మవై ఈ సృష్టి స్థితి శ్వేతకేలిని అమ్మవారికిట సృష్టి స్థితి లయ 3 ఆటలేట. మనకైతే కష్టంగానే ఆవిడ కోసం ధ్యానం చేసినటువంటి మనస్సే మనస్సు మట్టి కలిసడి మరమచ్చుడవైతివి జగముల నీ పొలకే నిజమైన పురుషార్థ తత్వం తెలుసుకోరా. అందుకని ఇవాళ క్షణికమైన ఈ జీవితంలో శాశ్వతమైనది ఏదన్నా ఉన్నాయంటే ఇప్పుడు మధుర క్షణాలు. ఈ మధుర క్షణాలు మనని గత జన్మలో ఏం చేశామో తెలియదు కానీ వచ్చే జన్మలో మాత్రం పుణ్యమే చేసుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క కరుణ కటాక్షానికి వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా చరితార్థులు పుణ్యాత్ములు అయినారు. అందుకనే అంటారు ఏ జన్మ కంటే గొప్పది అంటే ఒక్క మానవ జన్మ. ఎందుకని మనం మాట్లాడగలం. గోవులు ఇతరమైనవి వాకిట్లోకి వస్తాయి. శివునికి అభిషేకం చేసుకోలేవు, అమ్మవారిని రెడుకోకుండా ప్రార్థన చేయలేవు, స్తోత్రాలు స్తుతించలేవు, పాటలు పాడలేవు. అన్ని అదృష్టాలు మనకు కలిగించినప్పుడు మనం దేవాలయానికి 10 నిమిషాలు కూడా రాలేకపోతే ఇలాంటి పదవినాలలో భక్తితో చక్కగా ఆలయానికి వచ్చి జరుగుతున్నటువంటి కైంకర్యాలను వీక్షించిన చాలు. ఎందుకంటే నవవిధ భక్తులు ఉన్నాయంట, 9 రకాల భక్తులుట. ఏమండి నాకు ఏ మంత్రాలు రావు, ఏ పద్యాలు శ్లోకాలు రావు, మరి నేను ఆ అమ్మవారి కరుణకి గురవుతానా అని మీరు భావించారు. అగ్నే అత్రివన్మనసాస్పాకం బాధ్య విజాతునూనా సనఃపరో శతతి దుర్గాని విశ్వాక్షామద్దేవో దురిదాద్యజ్ఞః స్వాంజాగ్నే ధర్వం విప్రగస్వాస్పభ్యం జఠో భగమాగజస్వ నాగస్య వృష్ణముపజం వసానో వైష్ణవేర్లోకైహమాదయంతాం తన్నో దుర్గః ప్రచోదయాత్ ప్రమండిత
మాంగళ్యకరుదోరచల్లికా పుష్పావనాథాదండ విరాజిత కదంబ మంజరే క్లుప్త కర్ణబోర మనోహర పద్మరాగశిలాదర్శ పరిభావిక బోలభో శుద్ధ విద్యాంకురాకారధ్వజ వంచత్రయోజ్వల మాధుర్య వినర్భ్యచ్చటగచ్చపి కలిత సాదృశ్య జుముక శ్రీ విరాజిత గమనీయ భుజాన్విత అమేశ్వర ప్రేమరత్నమణి ప్రతిమనస్తని లక్ష్య రోమరదాధారదాసముండేయ మధ్యమా అరుణ కౌస్తుంభస్త్రవాస్పత్తిడీతడి అమేషజ్ఞాన సౌభాగ్యమార్తవోర్త్రయాన్విత సరతో నాభజంగిక సంచన్న నమజ్జన నవోగుణ జ్ఞానమన మంజీర మండిత శ్రీపరాంబుజ సర్వారుణానవద్యాంగి సర్వాభరణభూషిత కుబేరంగమధ్యస్థా శ్రీమన్నగరనాయిక మహాపద్మాడయ సంస్థా కదంబ వనవాజిని దేవరసంఘాతు స్తూయమాన ఆత్మవైభవ సంవత్కరే సమారూఢ జంధర ప్రసేవిత చక్ర రాజరథారూఢ ధర్మాయుధ విష్కృత త్రిచక్రధారూఢ దందనాథ పురస్కృత ఖండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమర్షిత పరోద్యుక్త బాలా విక్రమనందిత హరణ వారాహి వీర్యనందిత విఘ్నేంద్ర ప్రహర్జిత అమేశ్వరాస్త్ర నిర్జగ్ధమండాసురశూన్యక మూలమంత్రాత్మిక మూలకోటత్రయ కళేపరా కులామృతి కలసగా కుల సంకేర పాలిని మూలాధారే కలయా బ్రహ్మ గ్రంథ విభేదిని ఆంతరుద్ర విష్ణు గ్రంథ విభేదిని కదిల్లదా సమర్హిశ్చక్రో పరిసంస్థిత ఆదిత్య కుండలని భిదంతనయ్యసి భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయావహ శాంభవీ శారదారాధ్యా శర్వాణి శర్మదాయిని నిష్కలాశాంతా నిష్కామా నిర్వప్లవ నిష్కారణా నిష్కలంకా నిర్బాధన్నిరీశ్వర నిరాకారాగమధిని నిర్మదా మదనాశిని క్రోధాక్రోధశమనే నిర్లోభాలోపనాశిని సంశయా సంశయజ్ఞే నిర్భవా భవనాశిని మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాధిక్ర మహారథి మహారంధ్ర మహామంత్ర మహాయంత్ర మహాధర
भवे भवेनादि पादयोः पाद्यं समर्पयामि अति भवे भवत्समानस्तयोः अर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः मुखे शुद्धाचमनीं समर्पयामि वामदेवाय नमः स्नानं समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रयुग्मं समर्पयामि महाकुम्भारभैरवाय नमः
अष्टभैरवाय नमो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षत पूजां समर्पयामि धूपं वनस्पतिर्भवेत्तये नानाविधैर्कृतञ्जितः आग्रे प्रदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् अष्टभैरवाभ्यो नमो नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यम् कालभैरव स्वामी वारके ओम स्वाहाय विद्महे श्वानाय धीमहि तन्नो भैरव प्रचोदयात् भैरवाय नमः सर्वोपचार पूजार्थे पुष्पाणि समर्पयामि चित्रजामरादे सर्वोपचार पूजां समर्पयामि अन्तं स्वाहा निरृत्याद ईशानान्तम् इन्द्रायणं स्वाहा एकं द्वे त्रीणि चत्वारि अट्नये स्वाहा अट्नैदन्न ममाय दक्षिणार्थपूर्वार्थे जुहोति अट्नैदन्न मम एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा सोमायदन्न मम उत्तरार्थपूर्वार्थे जुहोति सोमायदन्न मम ओम श्रीं ह्रीं क्लीं कालदुर्गा महादेव्यै नमो नमः स्वाहा कालदुर्गा महादेव्या इदं नमः पुनस्तुष्टुपस्तीर्या सुरमद्या पर्वदाय अभिघार्य अभिप्रत्यभिघारयते ओम ह्रीं बगलामुखी द्रवदुष्टानां वाचं मुखं वदं स्तम्भय जिह्वां केलय बुद्धिं विनाशय क्लीं ओम स्वाहा बगलामुखी देव्या इदं नमः पुनस्तुष्टुपस्तीर्या सुरमद्या पर्वदाय अभिघार्य अभिप्रत्यभिघारयते ओम महिषध्वजायै विद्महे पुनस्तुष्टुपस्तीर्या चुरुमत्यात्पर्वदाय अभिघार्य अभिप्रत्यभिघारयते ओम क्षेत्रस्य वदना वयगुं हितेनेव जयामसि दामश्वं पोषयित्वा समामृता दिदृशे स्वाहा क्षेत्रबालकाय इदं नमः ततः यथोपदेशं प्रधान आहुतेर्हुत्वा ఇప్పటివరకు కూడా మనం గణపతి పూజ అమ్మవారి సహస్రనామ కార్యక్రమం జరుపుకొని దీపజ్యోతి కాంతుల మధ్య అమ్మవారు యాగశాల ప్రవేశమై ఉన్నారు. యాగశాల ప్రవేశమైనటువంటి అమ్మవారికి యజ్ఞేశ్వరి స్వరూపంగా ఆవాహన చేసుకుని ఉన్నాము. అలాగే అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం కూడా జరిగి ఉన్నది. హోమానికి ఉత్తరం వైపున గోమయంతో 8 మంది అష్టభైరవుల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జరిగేటువంటి హోమ యొక్క రక్షణార్థం వారు అక్కడ ఉంటారు. వారికి కూడా మనం అర్చనాది కార్యక్రమం జరుపుకున్నాము. అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ప్రధాన ఆహుతులు ఎవరైతే మనం దేవతలను హోమం చేసుకుంటున్నామో వారందరినీ కలిపి తొలుతుగా హవనం ఇవ్వడం జరుగుతుంది. అంతా మనం వరుసక్రమంగా గణపతి, సుబ్రహ్మణ్యం, కాళమహాదేవి, బగలాముఖి, వరాహి ఇటువంటి హోమ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం. ఆ సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి. చూడండి, మమ అస్మాకం సహ కుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ జన్మలగ్న జన్మరాశి వశాత్ నామలగ్న నామరాశి వశాత్ మధ్యే ఏ ఏ గ్రహాః శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభఫల అవాప్యర్థం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి దుష్టారిష్ట పరిహార ద్వారా సతతం శుభఫల అవాప్యర్థం మమ అధిదేవత ప్రత్యధిదేవత సహిత నక్షత్ర పూర్వక ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ దోష పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ మధ్యే విశేషతః రాహుగ్రహ సంపూర్ణ దోష పరిహారార్థం మమ సమస్త కాలసర్ప దోష పరిహారార్థం మమ సంతాన
విషయేషు సర్వ ఉన్నత స్థిరత్వ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ సంకల్పిత సర్వకార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన రాహుకాల సమయే యథాశక్తి శ్రీ బగళాముఖి సహిత వారాహి మహామంత్ర హోమాఖ్యం కర్మ కరిష్యే. అలానే వారాహి హోమం ఇక్కడ చేస్తూ ఉంటాం ప్రతి అమావాస్యకి కూడా. అందులో భాగంగా ప్రధానంగా ముందుగా ఆదౌ పూజ్యో గణాధిప, మనం ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నా కూడా గణపతికి ఎలా అయితే నమస్కారం చేసుకుని పూజ చేసుకుని ముందుకు వెళతామో అలానే హోమాల్లో కూడా ముందుగా గణపతికి హోమం చేసుకుని ఆవాహన చేసుకుని ఉన్నాం. మేము అనేక మంత్రముల చేత అగ్నిదేవుడిని అక్కడ ఆవాహన చేసి ఉన్నాం. ఆ ఆవాహన చేసిన తర్వాత ముందుగా అగ్ని ప్రార్థన చేసుకొని ఆ అగ్నిదేవుడిలో మనం ఏ దేవతకైతే హోమం చేస్తున్నామో ఆ దేవత సాక్షాత్ అక్కడ వచ్చి కూర్చున్నట్లుగా భావన చేస్తూ మనం హోమం చేసుకోవాలి. కాబట్టి ముందుగా అగ్నిదేవుడికి ప్రార్థన చేయండి. దక్షిణ హస్తై శక్తిమన్నం త్రయం ద్రవం సోమరం యజనం వామేర్భుతవాతంతుధారయన్ మేషారూఢం జటావద్ధం గౌరవన్నం మహోజసం ధూమధ్వయం లోహితాక్షం దత్తార్తి సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేత్ దదాశనం ఏష హి దేవ ప్రతిశో. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వయం స్వాహా. గణపతయే నమః నమస్తే లంబోదరాయ ఏకదంతాయ శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. 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 ఓం అమీ మహావాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్న సఖా విషేవయేధిన స్వాహా. సారమేయ తస్కరం వావనస్వర స్తోత్రోనింద్రస్యరాయ ధిగిమత్మాన్ దుచ్ఛరాయ రేణ శత్వవ స్వాహా. అస్తు మాతాదస్త విదాదస్తస్తాదస్త విశ్వదిః సదంత సర్వే జ్ఞాతయత్తత్వయమభిదోజన స్వాహా. సాత్రంగా వృషభో యత్నముద్రా దదాజరతో తేనాదహత్యేన వయం నిజనాన్ శ్రావయామధిత్తాః.
स्वप्नाधिकरणे दुर्बन्निष्वापया पुनः आसूर्यमन्यान् स्वापयं यो उषञ्जाक्रियादहं स्वाहा अजगरत्तर विशो महान् तस्य सत्पात् सिन्धवत्तस्य गाधमशीमहि स्वाहा यदि कालिकदोदस्य यदि कालिकात्मयात् जन्मभूममधिक्रान्तो निर्विशो याति कालिक स्वाहा यशत्करं बलवन्तं प्रभुत्वं तमेव राज्याधिपतिर्बभूव संकीर्णनागाश्चपतिर्नधानां मङ्गल्यं गतनं दीर्घाय स्वाहा विशुच्यते तस्य नमोऽस्तु सर्पेभ्यो ये ये च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः स्वाहा ये दोरोचने दिवो ये वासूर्यस्य रश्मिषो येषामक्षतुरकृतन्तेभ्यः सर्पेभ्यो नमः स्वाहा ॐ निधर्ष्वेण समायुधैः कालेरहृतमापन्नैः इन्द्रायाहि सहस्रयुगो अग्निर्विभ्राष्टिवदनः वायुष्वेदधिकधृकः संवत्सरो विशोवर्णैः नित्यास्ते अनुचरास्तवः स्वब्रह्मण्योगं स्वब्रह्मण्योगं स्वब्रह्मण्यों स्वाहा स्वब्रह्मण्याय इदं नमः मंत्र सहित सर्पसूक्त होमेन भगवान सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वर अर्पणमस्तु। ఇప్పుడు అష్టభైరవ హోమం జరుగుతుంది. ఇందాక చెప్పాను గోమయంతో హోమకానికి ఉత్తరం వైపున 8 మంది అష్టభైరవులను ఏర్పాటు చేసుకుని వాటికి అర్చన జరుపుకున్నాం. ఇప్పుడు అష్టభైరవులకి హోమం జరుగుతుంది. చక్కగా అష్టభైరవాయ నమః అష్టభైరవాయ నమః అంటుంది. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. ఓం అసితాంగ భైరవాయ నమో నమః స్వాహా. ఓం రురు భైరవాయ నమో నమః స్వాహా. ఓం చండ భైరవాయ నమో నమః స్వాహా. ఓం క్రోధన భైరవాయ నమో నమః స్వాహా. ఓం భీషణ భైరవాయ నమో నమః స్వాహా. ఓం కపాల భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహా. ఓం
సంహార భైరవాయ నమో నమః స్వాహా ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా భైరవాయ ఇదం నమః అనేన అష్టభైరవ హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు మిత్రత్వ సిద్ధ్యర్థం తద్విషయే వ్యవహారేషు విజయత్వ సిద్ధ్యర్థం వారాహి హవనం కరిష్యే వారాహి దేవ్యై నమః వారాహి దేవ్యై నమః ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వారాహి 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 వరాహముఖే వరాహముఖే ఐం గ్లౌం ఐం అంధే అంధే నమః వృంధే వృంధే నమః ద్రుంభే ద్రుంభే నమః మోహే మోహే నమః స్తంభే స్తంభే నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా వారాహి దేవ్యా ఇదం నమః ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వారాహి దేవ్యై నమో నమః స్వాహా ఓం ఐం గ్లౌం ఐం వార్తారే వార్తారే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే ఐం గ్లౌం ఐం అంధే అంధే నమః రుంధే రుంధే నమః ద్రుంభే ద్రుంభే నమః మోహే మోహే నమః స్తంభే స్తంభే నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః 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 హుం ఫట్ స్వాహా చూసేటువంటి పగడాముఖి అమ్మవారి దివ్య సహస్రనామ హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది చాలా అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీరు మనసులో ఎటువంటి సంకోచం పెట్టుకుండగా మీ మనసులో ఏదైతే ఒకటి కోరుకో నాళ్ళకైతే మనకి ఏదైతే
ఉపయోగపడుతుందో అటువంటి సంకల్పాన్ని అమ్మవారు అనుగ్రహించమని కోరినట్లయితే, బరువు మొత్తం అమ్మవారి పాదాల చెంత ఉంచినట్లయితే తప్పనిసరిగా ఆవిడే మనకి కావలసిన దారి చూపిస్తుంది, కావలసిన సౌఖ్యం చూపిస్తుంది నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ హోమ కార్యక్రమం సాహసం జరిగేంత వరకు కూడా మౌనంగా ప్రశాంతంగా ఆ యజ్ఞం వైపు దృష్టి పెట్టుకొని ఆ వారు చెప్పేటువంటి మంత్రాలను వింటూ ఉండి ఈ కార్యక్రమాన్ని తిరిగించండి. జయ హోమానీయామాహిషోన్మూలిని యా ధూమ్రే క్షణజండముండదమనీయా రక్తబీజాశిని యా శుంభాత నిశుంభదైత్యదమనే యా సిద్ధలక్ష్మీ పరా सा चंडी नवकोटिदयिता मां पातु विश्वेश्वरी। मंगलामुखी देव्यै नमो नमः। लम्प्रसेदत्तात्मके श्रीगन्धं परिकल्पयामि नमः स्वाहा। मंगलामुखी देव्यै नमो नमः। पुष्पं परिकल्पयामि नमः स्वाहा। यं वायुव्यात्मने मंगलामुखी देव्यै नमो नमः। धूपं परिकल्पयामि नमः स्वाहा। लं तेजस्तत्तात्मने मंगलामुखी देव्यै नमो नमः। दीपं परिकल्पयामि नमः स्वाहा। ओम अमृतत्तात्मने मंगलामुखी देव्यै नमो नमः। अमृतं परिकल्पयामि नमः स्वाहा। सं सर्वदत्तात्मके मंगलामुखी देव्यै नमो नमः। ताम्बूलादि सर्वोपचारपूजां परिकल्पयामि नमः स्वाहा। गुरु ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां वाचं मुखं मदं स्तम्भे जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम ह्रीं मंगलामुखी द्रवदुष्टानां जिह्वाङ्गे बुद्धिविनाशया ह्रीं ओं स्वाहा। ओम
ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम आहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम आहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम आहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय 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 ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय ह्रीं ओम स्वाहा ओम ह्रीं ग्राम खेद्रवदुष्टानां भाजं मुखम्मदं भैजिताञ्जलेवत्यविनादय स्वाहा ओम ह्रीं
ओम हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम स्वाहा 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 हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम स्वाहा हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम स्वाहा हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम स्वाहा ओम हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय स्वाहा ओम हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय ओम स्वाहा ओम हेमग्राम खीद्रवदुष्टानां भाजं मुखमदोत्तम भैरिकांजलेवत्यमिना जय 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 स्वाहा गाये नमो नमः स्वाहा ओम ह्रीं क्लीं श्रीं श्री महाकाल रौद्रदुर्गाये नमो नमः स्वाहा
దివ్యమంగళం మంగళం మంగళం బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్యమంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం బగలాముఖి మంగళం విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం పసుపు చందన సువర్ణ తేజో రూపిణి సూర్య చంద్రాస్తదారి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం కపాలమాలధారి దేవి అసుర సంహారి సింహవాహన పరివేష్టితే బగలాముఖి అమ్మ మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం చతుర్భుజ మహాదేవి శూల ఖడ్గధారిణి పానపాత్రధారిణి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం రుద్రకర్ణ భజే దేవి నాగకర్ణ భజే దేవి మకర కిరీట ధారిణి నీకు మంగళం 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 బగలాముఖి మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం